ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించేందుకు పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో నిత్యం నిఘా ఉంచి రవాణాను అడ్డుకుంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి గడించింది. ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు మొత్తం ఏపీ వైపే కనిపించేవి. దీనిపై ఆంధ్రప్రదేశ్ కు అపఖ్యాతి వచ్చినా జగన్ రెడ్డి ప్రభుత్వం గంజాయి రవాణాను అరికట్టలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ నేతలే ప్రోత్సహించి అనేక మంది యువతను గంజాయికి బానిసలుగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి ర్యాలీలు, సమావేశాలకు గంజాయి పొట్లాలు ఇచ్చి మరీ తరలించినట్లు సమాచారం. అనేక రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగినా నియంత్రణ చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాను నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా అనేది ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ ఆదేశాలతో అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించేలా చర్యలు చేపట్టారు. ఏడాదిలోనే గంజాయి సాగు అనేది లేకుండా చేయగా దాదాపు 90% గంజాయి రవాణాను కూడా నియంత్రించారు. అయితే పక్క రాష్ట్రం ఒడిషా కేంద్రంగా చేసుకుని గంజాయిని సాగు చేస్తూ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిత్యం నిఘా పెట్టి గంజాయి రవాణాను అరికట్టారు. రోడ్డు మార్గంలో నిఘా పెరగటంతో గంజాయి స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. రైల్లో ఒక ముఠాగా ఏర్పడి ప్రయాణించడం, తనిఖీలు జరిగిన సమయంలో ఏదో ఒక సీటు కింద తోసేసి పక్కకు వెళ్లిపోవడంతో అసలు నిందితులు తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో టెక్నాలజీ ద్వారా రైళ్లలో కూడా నిఘా పెట్టిన ఈగల్ టీం, పోలీస్ బృందాలు గంజాయి రవాణా చేస్తున్న ముఠాలను పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేశాయని, ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైళ్లలో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయిని సీజ్ చేసినట్లు ఈగల్ చీఫ్ ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా స్మగ్లర్స్ మీద, వాళ్ళ ఆస్తుల మీద కూడా మేము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. సుమారుగా 5 కేసుల్లో ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో సుమారుగా 5 కేసుల్లోని వాళ్ళని, ఒక స్మగ్లర్స్ని 7 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది. సుమారుగా ఇంకా 12 ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. స్మగ్లర్ల ఆస్తులు పూర్తి స్థాయిలో మేము సీజ్ చేయబోతున్నాం. వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఎన్డీపీఎస్లోని చాప్టర్ 5A ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నాం. ఏపీని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్లో గంజాయి లేకుండా చేసిన వైనంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా 100% రవాణాను కూడా నియంత్రించి యువత భవిష్యత్తును కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.